వాత్సల్యమును బట్టి మమ్మల్ని మీరు దీవించి మరలా ఈ రాత్రి సహోదరి పెద్ద షారోన్ పుష్ప గారి యొక్క గృహాన్ని ఆనుకుని మిమ్మల్ని స్తుతించుటకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. వారు మీ సన్నిధానానికి చేరి ఉండగా వారి విడిచి వెళ్ళిన కుటుంబం ద్వారా మీ నామాన్ని హెచ్చించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభా మిమ్మల్ని స్తుతించే అవకాశం కలిగింది. ప్రభా చిన్న బిడ్డను మీరు నిలబెట్టి మంచి విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. కుమారుని మీరు దీవించి బలపరిచి ప్రభా మీ మహిమ కొరకు వాడుకోండి. తిరిగి మరలా ప్రభా దీనదాసుని నిలబడుతుండగా నన్ను మరుగుపరిచి మీ ప్రియమైన బిడ్డలకు వాడకట్టు ప్రజలకు కుటుంబానికి అందరికీ అవసరమైన వాక్కులు మాతో మాట్లాడండి. మీరు మాత్రమే మహిమ పొందండి. క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ఆహారాన్ని రుచి చూచేది ఇక్కడ వేసుకుంటారా పచ్చడి అప్పుడప్పుడును ఇలా వేసుకుని ఏమంటారు అంటారు కదా, ఉత్తినే మీ ఎదురుగుండా చెప్దామని అలాగే అంటారా? అలా కాకుండా నాలుకలా సాపి దాని మీద పచ్చడి వేసుకుని టేస్ట్ చూడండి, చూద్దాం. టేస్ట్ చూడండి చెప్తున్నాను. నాలుగు ఇలా చాపి దాని మీద ఇంకా దేన్ని ముట్టుకోవద్దు, చాపి దాని మీద పచ్చడి వేయండి అలాగా, లేదంటే ఒక కూర వేయండి, లేదంటే ఏదైనా ఒక తీయటి పదార్థాలుగా వేయండి. దేన్ని ముట్టుకోకుండా దాని టేస్ట్ చెప్తారా? ఎందుకని? అది వెళ్ళి దేని టచ్ అవ్వాలి? అంగిలికి టచ్ అవ్వాలి ఖచ్చితంగా. అంటే అంగిలి ఏం చేస్తుందన్నాడు అక్కడ? ఆహారమును రుచి చూచినట్లు అన్నాడు. అంగిలి టేస్ట్ చెప్తుంది. మనం తినే ఆహార పదార్థాలు టచ్ అయ్యేటప్పటికే ఆటోమేటిక్గా ఏమవుతుందన్నమాట, ఆ రుచి ఏంటో తెలుస్తుంది. పుట్టి పెరిగిన తర్వాత అంటే పుట్టి పెరిగిన దగ్గర నుండి మనము చిన్ననాటి నుండి పుట్టి పెరిగిన దగ్గర నుండి ఎన్ని తినుంటామో ఎన్ని వాటిని రుచి చూసుంటామో చూడలేదా? చాలా రుచి చూసాం. రుచికరమైనటువంటివి ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా టేస్ట్ చేస్తున్నాడు మనిషి. అందుకే మనము పెసరట్ ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఈ టైపులో ఉంటుందండి అని చెప్తాం. చికెన్ ఎలా ఉంటుందంటే ఈ టైపులో ఉంటుందని చెప్తాం. ఆహార పదార్థాలు ఇదిగోండి ఈ వంటలు వండితే ఎలా ఉంటాయి, ఈ కూరలు వండితే ఎలా ఉంటుంది, చికెన్ అయితే ఎలా ఉంటుంది, మటన్ అయితే ఎలా ఉంటుంది, వీటిని అన్నిటినీ కూడా ఎలా ఉంటాయని మనం చెప్పగలుగుతున్నాం. ఎలా చెప్పగలిగాము అంటే వాటిని అన్నిటినీ మనం రోజు ఏం చేస్తున్నాం అన్నమాట, తింటున్నాం. రోజు వాటిని అనుభవిస్తున్నాం, వాటిని తింటున్నాం, వాటిని ఆస్వాదిస్తున్నాం. కాబట్టి అవి ఎలా ఉంటాయో ఏంటో ఎప్పుడైనా సరే టక్కమని చెప్తాం. చెప్పలేమండి. అమ్మ చేపల కూర ఎలా ఉంటుందమ్మా, చేపల కూర ఎలా ఉంటుంది అనగానే దాన్ని రుచి చెప్పాం, దాని టేస్ట్ చెప్పాం. పలానా పిండి వంట ఎలా ఉంటుందంటే టక్ 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 చెప్పేస్తాం. మరి దేవుడు రుచి ఎలా ఉంటుందమ్మా? దేవుని రుచి ఎలా ఉంటుందమ్మా చెప్పండి. ఇప్పుడు పెసరట్టు అన్నారు, మినపట్టు అన్నారు, చికెన్ అన్నారు, మటన్ అన్నారు కదా. దేవుని రుచి గురించి చెప్పండి 2 మాటలు. ఆయన ఎటువంటి రుచి కలిగిన వాడు, ఎలాంటి రుచి ఉంటుంది, ఆయనలో ఏ టేస్ట్ ఉంటుంది, ఆయన యొక్క మనసు ఏంటి, ఆయన యొక్క ఆలోచనలు ఏంటి. మనం ఏదైనా ఆహార పదార్థాల గురించి అడిగితే టక్కుమని చెప్పేస్తున్నాం. కానీ దేవుని గురించి అడిగితే ఆయన రుచి ఎలా ఉంటుందంటే అసలు ఒక్క మాట కూడా సరిగా రావటంలా. ఇందాక చిన్న బిడ్డ చెప్పాడు, రకరకాల ట్రైన్లు కనబెడుతున్నాడు, విమానాలు కనబడుతున్నాడు. అవును, అన్నీ కనబడుతున్నాడు. అంటే వాటిని కూడా ఆస్వాదిస్తున్నాడు. వాటిలో ఉన్న వాటిని ఏమైనా సరే పట్టుకోవాలనుకున్నాడు. వాటిని అన్నిటినీ చదివేశాడు. అవి ఎలా కనిపెట్టాలా అనుకున్నాడు. విమానం కనిపెట్టినాడు. ఆ దేవుడు ఈ లోకానికే అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడిని వదిలిపెట్టి ఈ అధ్యక్షుని దగ్గర రావాలా మేము? ఇంకో రోజు పెడితే వస్తాం, ఈ రోజైతే రాం. టేస్ట్, దేవుని యొక్క టేస్ట్ తెలిస్తే ఫస్ట్ ప్రియారిటీ, ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తాం అనుకుంటున్నారు? అసలు మనం చేసే పనిలో కానీ, తినే ఆహారంలో కానీ, నడిచే నడవడికలో కానీ, మన పద్ధతుల్లో కానీ, మన ఆలోచనలో కానీ, మన తలంపుల్లో కానీ అన్నిట్లోనూ ఆయనే ఉంటాడు. ఆహారంలో ఎలాంటి రుచికరమైనటువంటి వంటకాలు ఉన్నాయో వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే రోజు తింటున్నారు కాబట్టి.
మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటే ఎక్కడ మంచి డ్రెస్సులు దొరుకుతాయో, ఏ ప్రాంతం వెళ్తే మనకి మంచి క్వాలిటీ దొరుకుతాయో, తక్కువ దొరుకుతాయో, మంచిగా దొరుకుతాయో అది కూడా తెలుస్తుంది. ఎలాంటి వస్తువులను మనం సంపాదించుకోగలిగితే బాగుంటుందో, ఏ వస్తువు క్వాలిటీగా ఉంటుందో, ఏ వస్తువు బాగుంటుందో, ఏ వస్తువు ఒరిజినల్లో, ఏ వస్తువు డూప్లికేట్లో, దాంట్లో కూడా బాగా చదివి పట్టు సాధించేటువంటి స్థితి ఉంది. కానీ ఈ లోకానికి యేసుక్రీస్తు యొక్క, దేవుని యొక్క రుచి తెలియలేదు. అది బాధ. ఎంత విచిత్రం చూసారా? అన్నిటినీ బాగా తెలుసుకుంటున్నాడు, కానీ దేవుణ్ణి తెలుసుకోవటం లేదంటే దేవుని రుచిని ఆస్వాదించట్లేదు. అందుకే బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే, బైబిల్లో కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7-8 చరణాల్లో దేవుడిలా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనని భక్తుడు అంటున్నాడు. నేను ఆయన రుచి తెలుసుకున్నాను, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుట వలన నా చుట్టూ ఎవరున్నారు? తన దేవదూతల్ని కాపుదలుగా పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. తన దేవదూతలు నాకు తోడుగా ఉన్నారు కనుక యెహోవా ఉత్తముడని మీరు ఎలా తెలుసుకోవాలి? రుచి చూచి తెలుసుకోండి అన్న. అండి పప్పు ఎలా ఉంటుందో తెలుసు, మాంసం ఎలా ఉంటుందో తెలుసు, తెలియదా మనకి? ఫ్రూట్స్, రకరకాల పండ్లు ఎలా ఉంటాయో మనకి తెలుసు. ఏ దేశంలో ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు. ఇక్కడ కొంతమంది ఆయా దేశాలు తిరిగి వచ్చారు కదా, కనుక ఆ దేశంలో ఎలా ఉంటుందో ఏంటో బాగా తెలుసు మనకి. ఇన్ని ప్రాంతాలు తెలుసు, ఇన్ని ఆహార పదార్థాలు తెలుసు, ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ తెలుసు. కానీ ఈ ప్రకృతిని వెనకుండి నడిపిస్తున్నటువంటి ఆ దేవుని యొక్క రుచిని, ఇదిగో ఆయన ఉత్తముడని మీరు రుచి చూసి తెలుసుకోండి అంటున్నాడు. ఎలా తెలుసుకోవాలంటే దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోండి, మీరు రుచి చూసి తెలుసుకోండి అంటున్నాడు. నిజంగా దేవుణ్ణి రుచి చూచేటువంటి పరిస్థితి అక్కడ రాయబడినటువంటి మాట 9వ చరణంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. అంటే ఏం చెప్తున్నాడు? యెహోవా భక్తులారా యందు ఏముంచాలంట? ఆయన యందు భయభక్తులు ఉంచండి అన్నాడు. అంటే దేవుని రుచిని తెలియాలంటే ముందు ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటి, ఆయన యొక్క ఆలోచనలు ఏంటి, అది మనకు తెలియాలి. అది తెలియాలంటే ముందు ఆయన యందు భయము, భక్తి రెండు ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇవి ఉంచినప్పుడే అదేంటో మనకు తెలుస్తుంది. అసలు అది ఏంటో నాకు తెలియకపోతే ఎలాగా? కనుక లోకానంతటికీ కూడా లోకంలో ఉన్నవన్నీ తెలిసాయి, కానీ ఏం తెలియలేదు? దేవుని యొక్క రుచి తెలియలేదు. అందుకే రుచి చూసి మీరు తెలుసుకోండి అంటాడు. ఎవరన్నా చెప్తారు ఇలాగా? అంత అది ఏంటి అసలు? దేవుడు ఉన్నాడనే మాటను ఎలా నమ్మాలంటే ఎదురుగుండా ఉన్న ఈ చెట్టే సాక్ష్యం చెప్తుంది. ఈ చెట్టుని ఎవరన్నా మొలిపించగలరా? ఎదిగిన కొమ్మలు కొట్టేయగలం, కానీ దాన్ని ఎవరన్నా మొలిపించగలరా? దానికి ఏమన్నా జీవం పోయగలమా? అది చచ్చిపోయి ఎండిపోయి మూడైపోయింది అనుకోండి, దాన్ని ఏం చేయగలం మనం? చిగురించవే అంటే చిగురిస్తుందా? అసలు దాన్ని ఏమన్నా చేయగలమా? ఏమి చేయలేం. చచ్చిపోయి మూడైపోయింది అనుకోండి, ఏం చేస్తాం? కొట్టి పోయిలో పెడేస్తాం. కానీ అదే మొక్క మరలా తిరిగి మనం రప్పించగలమా? రప్పించలేం. దేవుడిని గుడ్డిగా నమ్మాలి తప్ప. అసలు దేవుడు నిజంగా నన్ను రుచి చూసి తెలుసుకోండి మీరు అని అంటున్నాడంటే దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకోవాలి? తన పిల్లలతో మాట్లాడుతూ నా రుచి నీకు తెలియాలి, నా పద్ధతులు నీకు తెలియాలి, అసలు నేను ఎవరో నీకు తెలియాలి అంటే. అందుకే అంటున్నాను, అసలు మనకు తెలిసిందా ఆయన రుచి? ముందు తెల్లాలేసి ప్రభా 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 అంటాం, ఆ టేస్ట్ నీకు తెలిసిందా? తెలిసి ఉంటే అసలు నిర్లక్ష్యం చేస్తామా? ఆయన దగ్గర చేస్తామా? అసలు గడగడలాడిపోవాలి, మనం గడగడగడలాడిపోతాం తెలుసుంటే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, ప్రభువా నిన్ను రుచి చూడాలంటే ఏంటి, అసలు మరి నువ్వేంటి అని ఒకవేళ మనం అడిగితే, యేసుక్రీస్తు యొక్క సుగుణాలు వండర్ఫుల్ అండి. ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క సుగుణాలు అద్భుతం. కాబట్టి ఆయన రుచి తెలియాలంటే ముందు ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు ఏంటో మనకు తెలిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచన భాగం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం.
పవిత్రుడు అంది. దేవుని గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాయబడింది? పవిత్రుడు. పవిత్రుడు అన్నాడు. ఆయనకు ఉపయోగపడింది, ఆయనకు ఉపయోగించారు. అంటే దేవునిలో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. అంతేకాదు నిర్దోషి అన్నాడు. ఆయనలో ఏ దోషము కనబడదు. ఆ తర్వాత నిష్కల్మషుడు అన్నాడు. ఎటువంటి కల్మషము కూడా ఆయనలో లేదు, దేవునిలో లేదు, ప్రభువులో లేదు. ఆ తర్వాత పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అన్నాడు. పాపుల మధ్య తిరిగినా కానీ పాపులలో ఆయన కలిసిపోలేదు, ప్రత్యేకంగా ఉన్నవాడంటండి ఆయన. ప్రభా నీ సుగుణాలు ఏంటంటే నేను పవిత్రుణ్ణి. పవిత్రత అంటే ఏంటి రుచి తెలిసిందా నీకు? నిర్దోషిని, నిష్కల్మషుడను, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడను, నా రుచి తెలిసిందా నీకు అంటాడు. ఎవరికైనా సరే, ఈ భూ ప్రపంచం మీద ఎవరికైనా సరే ఈయన పవిత్రుడు అని చూపించగలిగేవాడు ఎవరైనా ఉన్నారా? ఈయన నిర్దోషి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఎవరైనా కనబడతారా మనకి? ఏ చరిత్ర చదివినా కానీ అందులో ఎన్నో లోపాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఆయన రుచి తెలుసుకోవాలంటే ముందు ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటో, ఆయన యొక్క ఆలోచనలు ఏంటో మనకు తెలియాలి. ఆయన యొక్క స్థితి ఏంటో మనకు తెలియాలి. ఇదిగో అందరి గురించి తెలుసుకున్నా కానీ నా గురించి సరిగ్గా తెలదు నీకు. మనం ఉంటాం అప్పుడప్పుడు కదా, మన డైలాగులు అవి అంటామా లేదా? అన్నవాడు కూడా ఎవరైనా అందరినీ చూశాడు, అందరినీ తెలుసుకున్నాడు, కానీ దేవుణ్ణి మాత్రం తెలియదు, దేవుణ్ణి చూడలేదు, దేవుని గురించి ఆలోచన లేదు. కనుక ఆయన సుగుణాలు చెప్తున్నాడు, నా సుగుణాలు ఇవి అన్నాడు. ఇంకా చూద్దాం రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచన భాగం. యోహాను సువార్త 8:12. నేను లోకమునకు వెలుగును అన్నాడు. చూడండి, ఎవరంట? యేసుక్రీస్తు వారు వెలుగును అన్నాడు. వెలుగును అనడానికి కారణం ఏంటి అని అంటే, లోకమంతా చీకటితో ఉంది. ఏ విధమైన చీకటి అది అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి ఒకసారి, 5వ వచన భాగం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపగుండెను అన్నాడు. అంటే వెలుగు ప్రకాశిస్తూ ఉంది. 9వ వచనం, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగుండెను అంటే ఇప్పుడు ఈ వెలుగు ఏం వెలుగు? ఇది వెలుగా చీకట? ఈ లైటు ఏం వెలుగు ఇది అమ్మా? ప్రకృతిలో ఉన్నది, సామాన్యమైనది. మనం స్విచ్ చేస్తేనే కానీ అది వెలగదు. దాంట్లో ఏ విధమైన జీవము లేదు. అది కేవలము భౌతికంగా మనకు వెలుగునివ్వడానికి పనిచేస్తుంది అంతే. కానీ ఈ వెలుగు జీవపు వెలుగు. ఈ జీవపు వెలుగు ప్రతి మనుష్యుని ఏం చేస్తున్నాడు? అక్కడ వెలిగించుచున్నది. మరి ఈ లైట్ ఎవరిని వెలిగిస్తుంది? మనకు కనిపిస్తుంది అంతే. ఈ స్విచ్ చేయగానే మనకు కనబడుతుంది తప్ప, ఈ వెలుగు మనుషులకు వెలుగునిస్తుంది. మనుషులలో ఉన్న చీకటిని తీసి వెలుగును ప్రసాదిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగు అంటాడు. ఈ లోకానికి వెలుగు. వెలుగు రుచి తెలిసిందా? మరి వెలుగు యొక్క రుచి తెలిసిందా? కరెంటు పోయిందనుకోండి, సైతన్ గడు చూసావు ఎలా తీసేసాడు. కరెంటు సైతన్ గడు తీసేస్తాడా అమ్మ? తీయడు కదా. తీస్తాడా? తీయడు. ఆ తర్వాత కరెంట్ వచ్చిందనుకో, వెంటనే ఏం చేస్తాం? ముద్దులు ఎడతాం కదా. ఎవరికి ఎడతాం? కరెంటుకే కదా. ఇదేమి చిత్రం ఇప్పటికీ నాకు అర్థం కాదు. అలాగే ఫస్ట్ లైట్ వేసామనుకోండి, వెంటనే చేసే పని ఏంటి? దానికి 4 ముద్దులు ఎడతాం మరలా. ఎవరికి? ఆ లైటింగ్కి, వెలుగుకి. ఇంతకీ ఎవరిని ముద్దెట్టుకోవాలి మనం? వెలుగునిచ్చిన దేవుడు, వెలుగయ్యున్న దేవుడు
మనిషి హృదయములో ఉన్న ఆ చీకటిని తొలగించి జీవపు వెలుగును ఆ హృదయంలోనికి, చీకటి గల హృదయంలోనికి పంపించడానికి జీవపు వెలుగుగా, నిజమైన వెలుగుగా ఈ లోకానికి వస్తే ఆయనను హత్తుకోం. ఈ చీకటిలో ఉన్న లైట్ వెలిగితే మాత్రం దానికి ముద్దులు పెడతా ఉంటాం. విచిత్రంగా లేదండి ఇదంతా? ఆయనలో ఏముందంటున్నాడు? ఆయన లోకానికి వెలుగై ఉండెను అన్నారు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. తర్వాత చెప్పాల అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ భాగం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి జీవాహారము. ఎవరైనా? జీవాహారము. మనం తినే ఆహారం అలా చదువుతారేంటి? మనం తినే ఆహారం దేనికి? అయ్యో ఏంటి రోజు తింటున్నారు కదా, ఇప్పుడే కదా కాఫీ, టిఫిన్లు, టీన్లు, పెసరట్లు అన్నీ తింటామని చెప్పారు కదా. ఇవన్నీ దేనికి తింటున్నాం? మన శరీరానికి తింటున్నాం. దేవుడు పెడుతున్నావా? మాట్లాడరే. దేవుడు పెడుతున్నావా? దేవుడు పెసరట్టు తింటాడా అండి? మనకి ఇచ్చాడు, ఆహార పదార్థాలుగా మనకిచ్చాడు. ఇవన్నీ కేవలము తినడానికి మాత్రమే ఉపయోగపడతాయి, అంతేనా? అందుకనే కొన్ని మాటల్లో అక్కడ చిన్న మాట జ్ఞాపకం చేస్తాను, చూద్దాం ఒకసారి. అక్కడ రోమపత్రిక 16వ అధ్యాయము 18వ వచ్చిన భాగంలో ఒక చిన్న మాట అక్కడ ఉంది, చూడండి. వారు తమ కడుపుకు దాసులు అన్నాడు. అంటే ఏంటి? కడుపుకు దాసులను ఎందుకు చెప్పాడో తెలుసా? కేవలము కడుపు కోసమే, అంటే పొట్టను బాగు చేసుకోవడం కోసమే, పొట్టను పోషించుకోవడం కోసమే బ్రతికేటువంటి మనుషులు అనేక మంది ఉన్నారు. కాబట్టి కేవలము కడుపుకు అవసరమైనటువంటి వాటిని వీళ్ళు ఆలోచిస్తారు తప్ప మిగతా విషయాలు ఏమీ కూడా వీళ్ళు పట్టించుకోరు. కేవలము దాని గురించి ఆలోచిస్తారు. అందుకే ఆ మాటను పదప్రయోగం చేశాడు. తినేవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే కడుపులోకి. భూమి మీద ఉన్న ఆహార పదార్థాలన్నీ టేస్ట్ చేశారు, కానీ ఈ జీవాహారం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఇది మాది కాదంటున్నారు. అది అర్థమవుతుందా? లోకంలో ఉన్న చీకటిని చూశారు, లైటింగ్ని చూశారు, ఏ వెలుగుని వదిలిపెట్టారు? జీవపు వెలుగుని విడిచిపెట్టేశారు. లోకంలో ఉన్న ఆహార పదార్థాలన్నీ రుచి చూశారు, కానీ జీవాహారం రుచి చూడలేకపోతున్నారు. విడ్డూరంగా లేదండి? కేవలము అవసరాలకే దేవుడు అన్నట్టుగా, అవసరాలకు మాత్రమే దేవుణ్ణి ఉపయోగించుకున్నట్టుగా ఉంటుంది. నాకు ఈ రోజుకి నేను ఆలోచిస్తాను ఏంటంటే, ఇప్పుడు పెద్దశారణ పుష్ప గారు మన మధ్యలో తిరిగారు, మనతో పాటు ఉన్నారు, మనతో పాటు కలిసి తిరిగారు, మనతో పాటు ఆహార పదార్థాలు తిన్నారు, మనతో పాటు ఈ భౌతిక సంబంధమైన వెలుగులో జీవించారు, మనతో పాటు భౌతికమైనటువంటి గృహంలో నివసించారు. ఇప్పుడు ఆవిడ ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారు? ఈ భూమిని విడిచిపెట్టి మరొక లోకానికి వెళ్ళిపోయారు కదా. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మన ముందడి తరాల్లో ఉన్నవాళ్ళు చాలామంది వెళ్ళిపోయారా అంటే అందరూ వెళ్ళిపోయారు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటని అడుగుతున్నానమ్మా. మన తాతలు వెళ్ళిపోయారా? మన ముత్తాతలు కూడా వెళ్ళిపోయారా? మన తండ్రులు కూడా వెళ్ళిపోయారు, కొంతమంది తల్లులు కూడా వెళ్ళిపోయారు కదండి. సంతోషరావు గారు, అందరూ వెళ్ళిపోయారు కదా. మీ తాతలు చాలామంది వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయారా లేదా? దాని అర్థం ఏంటి? వాటిని చూసినప్పుడు నీకేమనిపించింది? ఏమనిపించింది? నేను ఇక్కడ ఉంటానన్నా ఉండనన్నా? అంటే కళ్ళెదురుగుండా దేవుడు సజీవ సాక్ష్యాలు చూపిస్తున్నాడు. ఇదిగో మీ తాత వెళ్ళిపోయాడు, మీ మామ కూడా వెళ్ళిపోయింది, ఇదిగో మీ నాన్న వెళ్ళిపోయాడు, మీ అమ్మ కూడా వెళ్ళిపోయింది, రేపు నువ్వు కూడా వెళ్ళిపోతావు. కానీ నువ్వు వెళ్ళిపోతావు అన్న సంగతి జ్ఞాపకం వస్తుందా? గుర్తొస్తుందా? అసలు గుర్తొస్తే మనం సాటి మనిషితో ఎలా ఉంటాం? రేపు వెళ్ళిపోతానంటే ఎలా ఉంటాం? రేపో ఎల్లుండో ఇంకా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండి మంచం మీద పడున్నాడు అనుకోండి. మంచం మీద పడున్నటువంటి ఆ వ్యక్తి నిజాలు మాట్లాడతాడా, అబద్ధాలు మాట్లాడతాడా? ఎప్పుడైనా సరే మీరు చూడండి, సామ బతుకుల మీదకి వచ్చేటప్పటికి అప్పుడు అన్నీ ఎక్కలేని అప్పుడు ఇప్పుతాడు. చచ్చిపోయే ముందు ఇప్పుతాడు. ఏమనంటే పలానోళ్ళకి అప్పు వాళ్ళరా,
వాళ్ళకి అప్పు వాళ్ళ డబ్బులు ఇన్ని తెచ్చేసాను రా వాళ్ళ దగ్గర, మళ్ళీ పాప నా దగ్గర ఉండిపోద్దురా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయరా, అదొకటి గుర్తొస్తుంది. ఒరే పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చాను రా, ఆడు మనకి ఇవ్వాలిరా, ఆడి దగ్గర తెచ్చుకోరా అంటారు. ఆ తర్వాత ఎవరి మీద అయితే ప్రేమ ఉండి ఎవరినైతే ఇబ్బంది పెట్టానుకో, ఒకసారి పెద్ద నేను రమ్మనిరా, వాడు 2 మాటలు మాట్లాడాలరా అంటాడు. అతను రాగానే చూసి, ఒరే నిన్ను నానా మాటలు అన్నాను రా, ఏదో తెలియక అలాగ అనేసాను రా, మనసులో పెట్టుకోకురా. ఎప్పుడు అంటాడు ఈ మాటలు? చచ్చిపోయే ముందు. చచ్చిపోయే ముందు అంటాడు. కానీ బతుకుండి చక్కగా తిరిగినప్పుడు మాత్రం జీవాహారం తెలియలేదు, జీవపు వెలుగు కూడా తెలియలేదు. మీకు అర్థమవుతుందో లేదో కానీ చనిపోయిన తర్వాత కూడా ఆ మనిషి దగ్గర పెట్టే వస్తువులేంటి? భౌతికమైనవే కదా, లోక సంబంధమైన ఆహారమే కదా అక్కడ కూడా పెట్టేది. చూసారా, చనిపోయిన దగ్గర కూడా అక్కడే ఆఖరికి చచ్చిపోయేటప్పుడు, ఒరే నాన్న బతుకుండగా తెలుసుకోలేకపోయావురా, నీ మరణం ద్వారానైనా అసలు మేమెవరో మేము తెలుసుకుంటాం అనే మాట వస్తుందా? అక్కడ కూడా భౌతికమైనవే, అక్కడ కూడా భౌతికమైన ఆహార పదార్థాలే, అక్కడ కూడా భౌతికమైన ఈ లైటింగే, ఈ వెలుగే కనిపిస్తుంది. కానీ కావలసిన జీవపు వెలుగు లేదు, కావలసిన జీవాహారము కూడా లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను టేస్ట్ చేయి, నువ్వు నా రుచి ఏంటో నువ్వు తెలుసుకో, నేను పవిత్రుడను, నువ్వు పవిత్రతగా ఉండాలి, నేను నిర్దోషిని, నువ్వు నిర్దోషిగా ఉండాలి, నేను నిష్కల్మషుడను, నువ్వు కూడా అలా బ్రతకాలి, నాలో జీవాహారం ఉంది, నేనే నీకు జీవాహారాన్ని, నన్ను తిను అంటున్నాడు. నన్ను టేస్ట్ చేయాలంటే నన్ను తినాలి కదా మరి, కాబట్టి నన్ను తిను అంటే అక్కడ ఉన్న కొంతమంది శిష్యులు ఏమైపోయిందంటే, ఇదేంట్రా తినమంటాడా? యేసుక్రీస్తు వారి గురించి వాళ్ళు ఏమాట తెలుసండి, తినమంటాడేట్రా, ఈయన చంపుకుని తినాలా మనము అనుకుని దేవుని యొక్క మాట వాళ్ళకి అర్థం కాక, నిన్ను తినాలంటే మా వల్ల కాదు బాబోయ్ అని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి చాలామంది. నిన్ను తినాలంటే మా వల్ల కాదని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఆఖరికి పేతురు, యోహానులు, మిగతా ఆ 12 మంది మిగిలారు. ఏనాయనా మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా, మరి ఏంటి సంగతి అంటే, పేతురు అంటున్నాడు, చూడండి ఎంత మంచి మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచన భాగం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు అన్నాడు. అందరు వెళ్ళిపోయారట, చాలామంది వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే అప్పుడు ప్రభువారు అడుగుతున్నారు ఏమనంటే, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని ఏమని అడిగాడట, మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా, వారు నన్ను తినమంటే మిమ్ము ఎలా తింటాము బాబోయ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. నాయన మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగితే పేతురు అంటున్నాడు, చూడు ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము అన్నాడు. దేవుని యొక్క రుచి, ప్రభు యొక్క రుచి తెలియాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, అప్పుడు నువ్వు ఆయనను ఎరగాలి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రుచి, ఆయనలో ఉన్న వెలుగు, ఆయనలో ఉన్న జీవాహారం ఈ శిష్యులకు తెలిసింది. అందుకే తెలియని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇది మతం అనుకున్నారో, వాళ్ళు కులం అనుకున్నారో, ఏమనుకున్నారో తెలియదు కానీ విడిచిపెట్టేసి పోయారు. నిన్ను మేము ఎలా తింటాం బాబు, ఇది ఎక్కడిది, ఇది కఠినమైన మాట మనంటాళ్ళు, ఇది కఠినమైన మాట అనేసి పోయారు వాళ్ళు. కానీ శిష్యులు అంటున్నారు, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నిన్ను విడిచిపెట్టి మేమెక్కడికి వెళ్తాం నాయనా అన్నాడు. వారికి ఎవరి గురించి బాగా తెలిసిందమ్మా? ప్రభు యొక్క రుచి బాగా తెలిసింది. మీకు విచిత్రం చెప్పనా, ఏదన్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకోండి, మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకోండి, ముందు పక్కింట్లో చూస్తాం. ముందు ఎక్కడికి చూస్తామంటే పక్కింట్లో చూస్తాం. వీళ్ళు బాత్రూమ్ ఎలా కట్టారు, వీళ్ళు టైల్స్ ఎలాంటి టైల్స్ వేసారు చూస్తామా లేదా? ఆ డిజైనింగ్ కూడా చూస్తాం. కిచెన్ దగ్గర ఎలాంటివి పెట్టారు, ఆ గుమ్మాలు ఎలాంటివి పెట్టారు, కరెంటు బోర్డులు ఎలాంటివి పెట్టారు, పైన సీలింగ్ ఎలా వేసారు, అవన్నీ టెస్ట్ చేస్తాం. అవన్నీ ఇంపార్టెంటేనా?
అసలు మరి ఇల్లే లేకుండా, ఏ ఇల్లు లేకుండా అక్కడక్కడ ఏదో కాలక్షేపం చేసే వాళ్ళు బోలు మంది ఉన్నారు. మరి వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు కదా, బ్రతలేదు లేదా? అంటే మన ఆలోచన విధానంలో ఒకసారి మీరు అర్థం చేసుకుంటే ఆ ఇంటిలో ఉన్న వస్తువులన్నిటి మీద ఉంది, కానీ ఈ ఇంటిలో ఉండి నేను దేవుని కొరకు బ్రతకగలనా? జీవాహారమును సంపాదించుకున్న నేను ఆ ఆహారాన్ని రోజు ఈ గృహములో భుజించగలనా? మీరు ఎప్పుడప్పుడు చూడండి, ఏమండి పాతింట్లో ఉన్నప్పుడే బాగున్నామండి బాబు, ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పులు పాలైపోయామండి, ఇల్లు కట్టుకున్న తర్వాత ఎలాగైపోయామండి, ఇల్లు కట్టుకున్న తర్వాత మనశ్శాంతి లేదని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అన్నీ ఉన్నాయి, అంతకుముందు అవి లేవు, కానీ ఇప్పుడు అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చిన తర్వాత ఏం పోయింది? అక్కడ జీవాహారం లేదు, జీవపు వెలుగు కూడా లేదు, చీకటి వచ్చి కూర్చుంది ఆ ఇంట్లో. ఎవరిని సంతోషపెట్టాలి? యేసుక్రీస్తు యొక్క రుచి తెలియక వాళ్ళు వెళ్ళిపోతే శిష్యులు మాత్రం అది తెలిసింది అంటున్నారు. వండరు కదండి. అర్థమవుతుందా ఈ మాట? యేసుక్రీస్తు యొక్క సుగుణాలు మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచన భాగం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించెను? యేసుక్రీస్తు యొక్క సుగుణాలలో ఆయన ఏ పాపం లేనివాడు. ఎవరండి ఆయన? ఏ పాపం లేనివాడు, పాపం లేనివాడైనా. అక్కడ అంటున్నాడు, అసలు ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నాడు. ఏ పాపము లేనివాడైనా. మనం కూడా ఆలోచించాలి, నేను నమ్మినవాడు పాపం కలిగినవాడా, పాపము లేనివాడా? ఒకవేళ నేను నమ్మినవాడు నాలాంటోడే అయితే దేవుని యొక్క సుగుణాలు ఉన్నట్ట? లేవు కదా అందులో. గురుటిగా ఎప్పుడు ఆలోచించకూడదండి, గురుటిగా ఎప్పుడు బతకూడదండి. ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా ఆలోచించే మనము దేవుని దగ్గర ఆ రుచిని ఆస్వాదించలేక ఏముందలే అని సరిపెట్టుకుని బతికేస్తాం, వెళ్ళిపోతాం. కానీ మిగతా విషయాల్లో సరిపెట్టేసుకుంటామా? చెప్పరే, మార్కెట్కి వెళ్ళి పుచ్చిపోయిన వంకాయలన్నీ ఏ ఏట్లో వండేసుకుందాం, ఏమైతే అయిందని తెచ్చుకుంటారండి. ఏం చేస్తారు? అరే చిన్న తినేదాని దగ్గరే మనం చిన్న తేడా వస్తే ఏం చేస్తున్నాం? ఏంట్రా ఇదని వెంటనే నిలదీసేస్తున్నాం తినేదాని దగ్గర. దేవుని దగ్గర మరి ఆలోచించొద్దా? దేవుని దగ్గర ఆ ఆలోచన విధానం వద్దా? దేవునిలో ఈ సుగుణాలు ఉన్నవా లేవా? ఈయన పవిత్రుడేనా? ఈయన నిర్దోషియేనా? ఈయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడేనా? ఈయన జీవపు వెలుగు కలిగినవాడా? ఈయనలో జీవాహారం ఉందా? ఈయన వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? నాలో ఉంటాడు అయితే నాకేం ఉపయోగం? చికెన్ తినేవాడు చికెన్ తినలేనివాడు కలిసి ఉంటారా? సాధారణంగా ఉంటారా? ఉండరు, సాధారణంగా ఉండరు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అంత చెప్పలేను. మరి సాధారణంగా ఉండరు. ఒకవేళ కలిసి వాళ్ళు బతికినా కానీ కలిసి మాత్రం కూర్చుని తినరు. అరే, తినే వస్తువుల దగ్గర జాగ్రత్త, కట్టుకునే బట్టల దగ్గర జాగ్రత్త, ఇంటి విషయాల్లో జాగ్రత్త, అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త. కానీ దేవుని దగ్గర ఆ రుచిని ఆస్వాదించడానికి మనసును ఎందుకు ముందుకు తీసుకురాలేకపోతున్నాం? ఇది ఎప్పటికీ అర్థమవుతుంది? మరి ఆయనలో ఏ పాపమో లేదు. మరి మనలో ఏముంది చెప్పరే? మనలో ఏముందంటే అంతా పాపమే. ఆయనలో ఏ పాపమో లేదు. పాపం లేనివాడు పాపం నుండి బయటికి తీసుకురాగలడు, కానీ పాపంలో ఉన్నవాడు మరొక పాపంలో ఉన్న బయటికి తీసుకుని రాలేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము లేనివాడైనా. అంతేకాదు, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచన భాగం. ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని రాయబడింది అక్కడ.
ఏముంది అక్కడ? సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటండి? సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు. సర్వాధికారి అంటే సర్వం మీద అధికారము కలిగిన వాడు అని. నిన్న కాక మొన్న 2000 సంవత్సరాలప్పుడు పుట్టినోడు కాదు ఆయన. అర్థమవుతుందో తల్లి? పుట్టడం అంటే చెప్పాను కదా, పుట్టడం అంటే ఇక్కడికి వచ్చి ఇలా పుట్టడం కాదు, మరొక లోకము నుండి మరొక లోకానికి రావటం. పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాని మీద ఆయనకి అధికారం ఉంది. ప్రతి దాని మీద అధికారం ఉంది ఆయనకి. ఆయన మాట ఏదైనా వినాల్సిందే. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా వస్తువులు కానీ జంతువులు కానీ పశువులు కానీ మనం లోపరుచుకోమని దేవుడు చెప్పాడు, కానీ వాటిని మనం తయారైతే చేయలేం. యేసుక్రీస్తు వారు ఓ చోట ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. వాళ్ళకి కూర్చున్న వాళ్ళందరూ 2 రోజులు 3 రోజులు ఉండిపోయారని, అయ్యో వీళ్ళకి ఏమీ లేదు, వీళ్ళకి ఆహార పదార్థాలు సిద్ధపాటు చేయండి అని శిష్యులు అడిగితే, ప్రభువా ఎక్కడి నుంచి తెమ్మంటావు అంటే అందులో ఒక ఆయన అన్నాడు, ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయి నాయన అంటే అందులో ఇంకో ఆయన అంటాడు, ఏంటి ఇక్కడ ఉన్నదేమో 5,000 మంది ఉన్నారు, 3,000 మంది చోట 5,000 మంది చోట ఎంతమంది పెడతాం, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి పెడతాం అని అంటే ప్రభు అన్నాడు, పంక్తులు తీరి వాళ్ళని కూర్చోబెట్టండి అన్నాడు. పంక్తులుగా తీర్చి వాళ్ళని కూర్చోబెట్టమన్నాడు. అందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఆయన అన్నాడు, అందరికీ పెట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించి అందరికీ పెట్టండి, మిగిలిపోయిన మొక్కలు మాత్రం గంపల్లోకి ఎత్తండి అన్నాడు. అప్పుడు అందరికీ పెట్టారండి. విచిత్రం ఏంటంటే 5,000 మంది ఒక చోట ఉన్నారు, అది మరొక చోట, 3,000 మంది ఒక చోట ఉన్నారు, అది మరొకటి. అందరికీ అలా పెట్టుకుంటూ వెళ్తున్నారు, కానీ ఇందులో ఉన్న రొట్టెలు మాత్రం అయిపోవట్లేదు, చేపలు మాత్రం అయిపోవట్లేదు. విచిత్రంగా లేదా? ఆయన అన్నిటి మీద అధికారం, సర్వాధికారిగినటువంటి దేవుడు ఆయన. ఈ రొట్టెలు బాగా తిన్నారండి వీళ్ళు, ఇవి బాగా తిన్నారు. తిన్న తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత బాగా పంపించేశారు, అయిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ రోజు మళ్ళీ వచ్చేసారు. ఎందుకు? ఆల్రెడీ ఏం తిన్నారు? రొట్టెలు తిన్నారు. రుచి బాగుంది. పరమందున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు, జీవాహారము నేనే అన్న దేవుడు, జీవపు వెలుగు నేనే అన్న దేవుడు ఎదురుగుండా కనిపిస్తే అప్పుడు కూడా వాళ్ళు దేనికోసం వచ్చేసారు? ఆ రొట్టెల కోసం వచ్చారు. అప్పుడు ప్రభు అన్నాడు, నాయనా అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, కానీ ఈ క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకండి, అనవసరంగా మీరు ప్రయాసపడతారన్నాడు. అయిపోయింది. మరొక రోజు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను విడిచి వెళ్ళిపోయారు. వీళ్ళు దోణి ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. సముద్రం ఏం చేసింది? ఆయనకి పాదపీఠం లాగా ఉంది. సముద్రం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఆయనకు ఈ ప్రకృతి మీద సర్వాధికారం ఉంది. మరొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణిలో వాళ్ళతో పాటు ఉండి ఆ ఆమరణ అలా నిద్రపోతున్నట్టుగా ఉంటే, సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంటే శిష్యులు అన్నారు, ప్రభా అని ఆయన లేపేసి, మేము చచ్చిపోయేలాగా ఉన్నాం ప్రభా ఎక్కడున్నాడు? వాళ్ళ పక్కనే కదా ఉన్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? ఇది ప్రభు పక్కన ఉంటే చచ్చిపోతారా? అర్థమవుతుందా? ఆయన అంటాడు, అల్ప విశ్వాసులారు ఎందుకు భయపడుతున్నారు అని. సముద్రాన్ని గాలిని గద్దెంపక సముద్రం గాలి ఏమైందట? సముద్రము నిమ్మలమాయను. ఎందుకు భయపడుతున్నావు సముద్రం? ఆగు, భయపడుతున్నారు పిల్లల పాపం అంటే. సముద్రం ఏమైందంటండి? వాళ్ళకి మతిపోయి ఏంట్రైనా ఈయనకి సముద్రము గాలి కూడా ఏమైపోతున్నాయి? ఈయనకి లోబడిపోతున్నాయి. అసలు ఈయన ఎవరో? ఆ రోజున శిష్యులు కూడా వాళ్ళకి అప్పటికి కూడా యేసుక్రీస్తు యొక్క రుచి వాళ్ళకి అప్పటికి తెలియలేదు. తెలిసిన తర్వాత అన్నాడు పేతురు గారు, నీవే నిత్య జీవపు మాటలు కలివాడు, ఎక్కడికి వెళ్తాం ప్రభా అని. తెలియక ముందు ఏమన్నారు? అయ్యి బాబోయ్ ప్రభా చచ్చిపోతున్నావు అన్నారు. ఈయన సర్వాధికారము కలిగిన దేవుడు. మరొక సందర్భంలో విధవరాలు ప్రభా పాపం ఒకే ఒక్క కుమారుడు మోసుకుని పోతున్నారు, చచ్చిపోయాడని. మోసుకుని పోతూ ఉంటే చూసి పాపం యేసుక్రీస్తు వారి దారిని వస్తే ఆ విధవరాలను చూసి జాలిపడి, కుమారుడా లెమ్ము అనగంటే పాడి మీద ఏమయ్యాడు? లేచి కూర్చున్నాడు.
ప్రాణం పెట్టడానికి ఆయనకి అధికారం ఉంది, ప్రాణం తీయడానికి కూడా ఆయనకి అధికారం ఉంది. ఈయన సర్వాధికారి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రుచి ఎప్పుడు తెలుస్తుంది మనకి? మనం ఏటికి ఏడుస్తాం చెప్పనా? మీరు ఫీల్ అవ్వకుండా, ప్రభువా తల బద్దలు కొట్టేస్తుంది. ఏం కొట్టింది? తల బద్దలు కొట్టేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి నీకు గొడ్డలకు రాయాలా? చెప్పే, ఏమ్మా ప్రార్థనకు రాలేదు, తల బద్దలైపోతుందండి. అమ్మ మరి అక్కడ మరి పింఛన్ డబ్బులు ఇస్తారంటమ్మా, 5,000 రాకపోతే ఎవరంటే తలకాయ ఎక్కడతో కాసేపు ఎవరికి ఇచ్చేస్తావు తలపోటు? ఆ తలకాయ ఎవరికి ఇచ్చేస్తావు అమ్మ కాసేపా? నల్లా పోతున్నాను బాబు, నడుము పోతుంటే. మరి నువ్వు వస్తేనే కానీ డబ్బులు ఎవరంట? ఎవరా? వచ్చేస్తున్నాను అని లేవలేకపోయినా కానీ పరిగెత్తుకుపోతున్నామమ్మ. కానీ మందిరం దగ్గర కూడా వచ్చేస్తుందంట, తలబద్దలు కొట్టేస్తుంది. అంటే నీకు కూడా దేవుని రుచి తెలియలేదు. తెలుసుంటే గడగడలాడుతాం, అసలు విడిచిపెట్టం మనం. ఏదన్నా సరే నేను నా దేవుని సన్నిధిలో ఉండాలి, అది నాకు చాలు, నా జీవితం అనిపిస్తుంది అన్నమాట. మనకు అలా అనిపిస్తుంది. పిల్లలు ఎక్కడో ఉంటారు చూడండి, ఎక్కడో ఉంటారు. ఎరా పెద్దోడా ఎలా ఉన్నావరా 100 సార్లు ఫోన్ చేస్తాము, ఎలా ఉన్నావరా, ఎలా, ఎందుకు అడిగావు? అప్పుడు ఏమంటాం తెలుసా? కడుపు తీపి కాదండి, మరి తల్లిని కాదండి, తల్లి ప్రేమ. తల్లి ప్రేమే. మరి దేవుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఎక్కడో బిడ్డ ఉంటాడండి, అసలు మాట్లాడకుండా ఉండగలమని మనం. ఎందుకని? నిజంగానే ఆ తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది. అది ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. మరి ఆ ప్రేమ చూసినప్పుడు దేవుని ప్రేమ రుచి కూడా తెలియాలి కదా. ఆ బిడ్డ కోసం నువ్వు అంత పరితపిస్తున్నావు, మరి నీ కోసం నేను పరితపించట్లేదా? ఆ బిడ్డ కోసం నువ్వు అంత ఆలోచిస్తున్నావు, మరి నీ గురించి నేను ఆలోచించట్లేదా అని ఆయన. ఇది తప్పు కాదు. ఆయన గురించి ఆలోచించకపోవడమే తప్పు. బిడ్డల గురించి ఆలోచించడం తప్పు కాదు, ఆలోచించాలి, అది మన బాధ్యత. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. తీతుకు పత్రిక 2వ అధ్యాయం, తీతుకు పత్రిక 2వ అధ్యాయం 13వ వచన భాగం, 2:13. మహాదేవుడును మన రక్షకుడు అన్నాడు చూడండి అక్కడ. మహాదేవుడు మన రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే మహాదేవుడు ఆయన, అంతేకాదు ఆయన రక్షకుడు అన్నాడు. మహాదేవుడే కాదు, ఆయన రక్షకుడు. రక్షకుని ఎరిగి ఉన్నావు? మరి ఎరిగావా? తెలిసిందా నీకు? రక్షకుని యొక్క రుచి తెలిసిందా? రక్షణ యొక్క ఉద్దేశాలు తెలిసాయా? తెలిస్తే మరోలాగుంటాం. నేను ఒక మాట, యేసుక్రీస్తు యొక్క సుగుణాలు కొన్ని విషయాలు మీకు చెప్పాను, మళ్ళీ టకటక ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎవరు అంటే పవిత్రుడు. ఆయన ఎవరంటే నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, లోకమునకు వెలుగు, అంతేకాదు పరలోకముడు వచ్చిన జీవాహారము. ఆయన ఏ పాపము లేనివాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన రక్షకుడు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఈ సుగుణాలన్నిటినీ కూడా టేస్ట్ చేయగలగాలి, రుచి తెలియగాలి. కాబట్టి యేసుక్రీస్తును మరి గ్రహించావా? అర్థం చేసుకున్నావా? తెలుసుకున్నావా? ఏదైతే ఏముందిలే, ఎలాగైతే ఏముందిలే, ఏం చేస్తే ఏంట్లే అని చెప్పేసి హడావుడిగా బ్రతకడం కాదు. దేవుడు ఒక ఉన్నతమైన జీవితాన్ని మనకిచ్చాడు. ఆ జీవితంలో కొంతకాలం బ్రతకమని అవకాశం ఇచ్చాడు. అది 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 30 సంవత్సరాల సంగతి మనకి తెలియదు. ఏ సమయంలోనైనా ఈ జీవితం ముగిసిపోయే ప్రమాదం ఉంది. ఏ సమయంలోనైనా ముగిసిపోయే ప్రమాదం ఉంది. ముగిసిపోయే లోపులే దేవుని గురించిన అవగాహన తెలియాలి మనకి. ముగిసిపోయే లోపే దేవుని గురించిన విషయాలు అర్థం కావాలి. అయ్యో మేము మేము ఇప్పుడండి ఇవన్నీ కాదు. బతికుండగానే తెలియాలి. బతికుండగానే కదా అన్నీ తింటున్నాం మనము. చచ్చిపోయాక తింటామండి అండి? మాట్లాడరండి. ఏమంటే బతికుండగానే కదండి పెసరట్టు తిన్నా కానీ, చికెన్ తిన్నా కానీ ఎప్పుడు తినాలండి? బతికుండానే కదండి తినాలి. చచ్చిపోయి తింటామండి మనం? తినం కదండి. మంచి కొత్త డ్రెస్సులు వేసుకుని పండగ చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకుంటాం? బతికుండగా చేసుకుంటామా, చచ్చిపోయినప్పుడు చేసుకుంటామా? కొడుకు చచ్చిపోయాడండి, మంచి కొత్త బైక్ కట్టుకొచ్చి ఎవరే లేవరా కొత్త బైక్ తెచ్చారంటాడు, బతికొస్తాడా? రాడు కదండి.
బతుకుండగానే ఒక మంచి మేడ కట్టి ఒక గది సెపరేట్గా కట్టి అందులో ఏసీ పెట్టి ఒరే నీకోసమే ఈ గది పెట్టామరా వచ్చి కూర్చోవారంటే కొడుకు వస్తాడని అందులోకి ఒకవేళ చచ్చిపోయిన కొడుకు వచ్చాడు అనుకోండి ఆ గదిలోకి, ఇప్పుడు వెళ్ళకుంటారు? అప్పుడు వెళ్ళకుంటారు. అంటే ఏది చేసినా ఎప్పుడు అంటే బతికుండగానే, కానీ చనిపోయిన తర్వాత ఏం చేసే అవకాశము లేదు. నిజంగా చెప్తున్నాను, లేదమ్మా. అంటే ప్రేమగా చూడాలన్నా, శత్రుత్వాన్ని పెంచుకోవాలన్నా, ఒకవేళ ఏదైనా చేయాలన్నా, ఏం చేయాలంటే బతికుండగానే ఏమైనా చేయాలి, చచ్చిపోయిన తర్వాత ఏం చేయడానికి అవకాశం ఉండనే ఉండదు. కనుక దేవుని గురించినటువంటి రుచి, దేవుని యొక్క గ్రహింపు, దేవుని ఎరుగుట, దేవుని యొక్క ఉద్దేశాలుగా దేవుని అనుభవించుట, ఇవన్నీ ఎప్పుడు చేయాలంటే బ్రతికుండగానే చేయాలి. చచ్చిపోయిన తర్వాత చేయడానికి ఏం అవకాశం ఉండదు. మనం బతికుండగా పగలతో చచ్చిపోతూ ఉంటాం, బతికుండగా కక్షలతో చచ్చిపోతూ ఉంటాం, బతికుండగా ఒకరినొకరు విరోధ భావాలతో చచ్చిపోతూ ఉంటాం. చచ్చిపోయిన తర్వాత ఏమీ పట్టుకెళ్ళమంటే అయ్యే పట్టుకెళ్తాం మనం. దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమాస్వరూపి, ఆయన సుగుణాల్లో మరొకటి. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో నా మాటలన్నీ చదవవసరం లేదు. ఆయన దేవుడు ప్రేమాస్వరూపి. ఎవరంటే ఆయన ప్రేమాస్వరూపి, ఆయన పరిశుద్ధుడు. మర్చుకుని మీకు అర్థమవడం కనుకే నాకున్న సమయాన్ని బట్టి కొన్ని మాటలు చెప్పాను అంతే. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమాస్వరూపి, ఏ కల్మషం లేనోడు, ఏ పాపం లేనోడు. ఆయన యొక్క ఉద్దేశాలలో ఆయన యొక్క రుచిని మనం అనుకరింపచేస్తే, మనకు అర్థమైతే, మనం తెలుసుకుంటే అసలు మనం విడిచిపెట్టాం. మనం చూడండి, అప్పుడప్పుడు ఒక వ్యక్తిని మనం నమ్మేమనుకోండి, అసలు ఎప్పటివరకు ఉంచుకుంటాం నమ్మకం? 100 మంది వచ్చే వ్యక్తి గురించి చెడ్డగా చెప్పినా సరే మనం ఏమంటాం? నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు అంటాం కదండి. 100 మంది చెప్పినా సరే నాకు తెలుసు ఆయన ఎలాంటాడో నాకు తెలుసులే, నువ్వు మాకేం చెప్పనక్కర్లేదు అంటాం. ఒకవేళ నమ్మకమే లేదనుకోండి, దారంట పోయి వచ్చి చెప్పినా సరే వెంటనే ఏమంటాం? అలా చేసిందా, అలా చేశాడా అని అంటే నమ్మేస్తాం. నమ్మకం ఉన్న చోట అనుమానానికి అసలు అవకాశమే లేదు. అలాగ తెలియాలి దేవుని గురించి రుచి. ఒక చిన్న 2 సందర్భాలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి ఒకసారి లోకాసు వార్త 5వ అధ్యాయం, లోకాసు వార్త 5వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం నుండి చదువుతాము. నేను దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సముద్ర సరస్సు తీరమున నిలిచి. నేను చెప్తాను తల్లి. ప్రజలందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటే ప్రజలందరూ వచ్చి ఆయన మీద పడుతున్నారటండి. ఆయన మీద పడతా ఉంటుంటే వాళ్ళందరినీ చూసి వాళ్ళ మీద పడుతున్నారనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే, అక్కడ సముద్రం పక్కన ఉన్నటువంటి దోణిలో ఒక దోణికి ఆ దోణి మీద కూర్చున్నాడు. అది ఎవరిదంటే పేతురు గారిది. అది ఎవరిదంటే అది పేతురుది, సీమోను పేతురుది. ఆ దోణి ఎక్కి అక్కడ కూర్చున్నాడండి. బాగా వినాలండి సందర్భాన్ని. దోణి ఎక్కి అక్కడ కూర్చున్నాడు. దోణి ఎక్కి అక్కడ కూర్చున్న తర్వాత ఈయన మాట్లాడుతూ అంటున్నారు కదా, నువ్వు దోణిని లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, అప్పటికే వాళ్ళు రాత్రంతా పట్టి 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 విసిగెత్తిపోయి వలలన్నీ శుభ్రంగా కడిగేసుకుని, ఇక మన వల్ల కాదు, ఇక్కడ ఇంకేమీ దొరకవు, ఇక అనవసరం అని చెప్పేసి వలలన్నీ కడిగేసి అన్నీ కూడా లోపలెట్టేసి సర్దుకుంటున్నారు. ఇక చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి, చేపల పట్టుడుకు వలలు వేయడని సీమోనుతో చెప్పగా, ఇగో మీరు చేపలు పట్టాలి, వలలేయండి అంటున్నాడు. అప్పుడు ఏమనిపిస్తుంది మనకు? అసలు సాళ్ళేవా చెప్పవుగానా కదా, అసలు నోరు ఎలా అవుతుంది మనకి ఆ టైంలో? ఎందుకంటే ఆల్రెడీ ఇసిగిపోయి అలసిపోయి చాలా చిరాగ్గా ఉంటాం కదా, అంతే కదండి. మరి అలసిపోయి ఉంటాం, అప్పుడు మంచిగా వస్తుందా? చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. మా వల్ల కాదు, నువ్వు వేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాం కూడా మనం. కానీ ఆ రోజున పేతురు ఆయన అంటాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ, రాత్రంతా వాళ్ళేసావు నాయనా, మాకేమీ దొరకలేదు, మళ్ళీ నువ్వు వచ్చేయమంటున్నావు. అయినను అక్కడ ఏం రాయబడిన చూడండి, అయినను అన్నాడు. అయినను అంటే ఏంటి? రాత్రంతా పట్టాం, అలసిపోయాం, వలలు వేసాం, కడిగేసాం, సర్దేశాం, ఇక మాకు ఓపిక లేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పు. నీ మాట చొప్పున. సరే, ఇంకా చివరిసారి, ఇదే లాస్ట్. నీ మాట చొప్పున నువ్వు వేయమన్నావని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వలలు వేస్తాం అని వాళ్ళు ఏం చేశారు చూడండి, వలలు వేస్తామని ఆయనతో చెప్పారు. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు
వారు వలలు పిగిలిపోవుచుండగా ఏమైపోయిందంట? తెల్లవార్లు వలలు వేశారు కానీ ఎక్కడా లేవంట చేపలు. ఏమంటే చేపల ఆటకెళ్ళి వాళ్ళకి తెలితే ఈ బాధలన్నీ తెలీదు. ప్రభు అలా వలయమని కానీ ఎక్కడి నుంచి వచ్చినాయంటారు తెలీదు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. చేపలన్నీ ఆయన మాట విన్నాయి, అన్నీ వచ్చి ఎక్కడ పడ్డాయి? వాళ్ళ వల్ల పడ్డాయి. ఆ పక్కన వాళ్ళు అందరినీ కేకెత్తున్నాడు, ఒరే రమేష్, ఒరే 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 రండ్రా 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 అని కేకెత్తున్నాడు అందరినీ. మరి రమేష్ చక్కగా పలికి పడ్డాయా 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 అనుకుంటా మొత్తం ఆనందంగా ఏం చేస్తాడంటే మొత్తం అన్నీ లాగుతుంటే ఊడు రావట్లేదు చేపలు. మాట్లాడరే ఏమండి, అసలు ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది రమేష్? అసలు ఆ టైంలో ఏమనిపిస్తుంది అమ్మా? విస్తారమైన ఒకేసారి అన్ని చేపలు పడేటప్పటికి దేని గురించి ఆలోచిస్తాం? ఒరే మంచి సినిమా రిలీజ్ అయిందంటరా, వెళ్దాం రారా అని ఇలాగెలా కేకేసారనుకోండి, లే చేపలని లాగలా చచ్చిపోతుంటేనా ఎలా అంటామా? ఆ టైంలో ఇంకొకటి వచ్చి ఏదైనా చెప్పినా కానీ మనం ఏమీ ఏమో ఏండే కాపీ తద్ది ఈవిడ వస్తుంది, కాపీ తద్ది కాపీ తగ్గుతుంది ఎలా అసలు ఇవన్నీ ఎలా పట్టుకోవాలని నేను చూస్తుంటేని అసలు రెండో ఆలోచన వస్తుంది మనకి. వస్తుందా? అసలు వీటినన్నిటిని ఎలా లాగాలి? ముందే లెక్కలు కట్టేస్తాం. కొరమీన్లు ఇన్ని, బొచ్చులు ఇన్ని, బెత్తులు ఇన్ని, బొమ్మిడాయిలు ఇన్ని, మట్టగడసలు ఇన్ని, గొరకలు ఇన్ని, ఇంకేమున్నాయో మరి మీరు చెప్పండి. కొరమీన్లు ఇన్ని, ఆలుగులు అంట, ఆలుగులు ఇన్ని, ఇవన్నీ సెపరేట్ చేస్తే బా ఎన్ని డబ్బులు వస్తాయి. ఇవాళ నా పంట పండింది, ఎన్ని డబ్బులు వస్తాయో ఇవన్నీ అమ్మితే. ఎరగదీసేవరా ఎవరే నక్క తాకు తొక్కేవరా నువ్వు పోరా. ఇవే కదనమాట డైలాగులు, ఇంకేమైనా చెప్తామా? అట్లా చూడగానే వచ్చే ఆనందం అదే కదా. కానీ పేతురు గారు ఏమన్నాడు చూడండి, నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పిన. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరు. అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునిగినట్లు నింపిరి. 2 దోణిలు నిండిపోయి అంటండి చేపలు. నిండిపోతే సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను. అసలు మీకేం అర్థమైందో ఇప్పుడు చెప్పండి. 2 దోణుల నిండా చేపలు నిండిపోతే ఇన్ని చేపలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఏంటి అనే ఆలోచనలో పడిపోయాడు. ఇతను సామాన్యుడు కాడు. పేతురుకి అర్థమైంది. వెంటనే ప్రభు పాదాల మీద పడి ప్రభు పాదాలు పడినాడు. ప్రభువా నన్ను విడిచిపెళ్ళిపో, నేను పాపాత్ముడును. అసలు నేను పాపాత్ముడున్న దానికి ఇక్కడ చేపలు పడిన దానికి సంబంధం ఉందా? సంబంధం ఉందా? పేతురుకు ఆ గ్రహింపు వచ్చింది. పేతురు ఆ విషయాన్ని ఆలోచించాడు. విస్తారమైన చేపలు పడలేదని ఏడ్చాను, చేపలు పడినాయని. అంటే చేపలు చూసి సంతోషించకుండా తన హృదయంలో ఉన్న పాపం జ్ఞాపకం వచ్చింది. దేవుణ్ణి చూడగానే తన పాపమేంటో గుర్తొచ్చింది. అసలు నువ్వు దేవుణ్ణి చూడగానే నీ పాపమేంటో గుర్తొస్తుందా? నీకు తెలుస్తుందా? దేవుణ్ణి చూడగానే ఈయన పవిత్రుడు కూడా, నాలో పవిత్రత ఉందా? ఈయన జీవాహారము కదా, నాలో జీవాహారం ఉందా? ఈయన జీవపు వెలుగు కదా, నాలో జీవపు వెలుగు ఉందా? అసలు ఈ జ్ఞాపకం వస్తుందా మనకి? మందిరానికి రాగానే అసలు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ విషయాలు గుర్తొస్తాయి మనకి. అసలు ఆ మాటలు గుర్తొస్తాయా? ఈరోజు ఏ పాట ఇచ్చారు మనకి, ఏ మాట చెప్పారు, ఏ పాట పాడాలి, ఎలా పాడాలి, ఏం చేయాలి, ఇలా ఆలోచిస్తాం. కానీ అసలు మందిరానికి వెళ్తున్నాను, అసలు నేను ఎలా ఉన్నానో అని పేతురుకు వచ్చిన జ్ఞప్తి, పేతురుకు వచ్చిన వివేచన ఉంటుందా? అసలు నేను పాపాత్ముడును అని ప్రభువు అని అక్కడ చెప్పాడా? నువ్వు పలానా ఏమన్నా ప్రభు చెప్పాడంటే చెప్పలేదమ్మా. ప్రభువును చూడగానే ప్రభు యొక్క సంగతులన్నీ అర్థమైపోయినాయి పేతురికి. అమ్మో ఈయన సామాన్యుడు కాదు, ప్రభువా నేను పాపాత్ముడును, నన్ను విడిచి వెళ్ళిపోనాయన అని మోకాల మీద పడిపోయాడంటే ఆయనకు అర్థమైంది నేను పాపాత్ముడను. ప్రభువును చూడగానే ఏమొస్తుందో తెలుసా? ఈయన పరిశుద్ధుడు, నేను పాపాత్ముడను, అజ్ఞప్తి వస్తుంది. అందుకే ప్రభు దగ్గరికి అందరూ రాలేరు, భయం. అందరూ రాలేరు, భయం. ఎందుకంటే
పాపంలో ఉన్న మనిషిని నువ్వు పాపివని చెప్పకుండానే ఆయన చూసేటప్పటికే అర్థమైపోద్ది. అందుకే మనకు భయం. పాపముతో దేవుని దగ్గరికి రాలేం. అందుకే పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరకు రాగానే ఆయన దుఃఖపడింది, పశ్చాత్తాపడింది. అమ్మ ఇక నువ్వు పాపము చేయొద్దు అని చెప్పాడు. నువ్వు పాపం చేసావని ప్రభు అనలేదు. కానీ ప్రభువుని చూడగానే ఆమెకి ఏం గుర్తొచ్చింది? తను చేసిన పాపమంతా జ్ఞాపకం వచ్చింది. పేతురు నువ్వు పాపాత్ముడు అని చెప్పలా, కానీ ప్రభువుని చూడగానే పేతురికి తన పాపమంతా జ్ఞాపకం వచ్చింది. మరి నీకు గుర్తొస్తుందా? యేసుక్రీస్తు ప్రభువుని చూడగానే ఈయన మన దేవుడు కాదు అని అనుకోకుండా అసలు ఈయన మన గురించి ఏం చేశాడనే ఆలోచన వస్తే అసలు నువ్వు చేసిన పాపమంతా జ్ఞాపకం వస్తుంది. ఆ పాపంలో నీ సంగతులన్నీ కనపడతాయి. అందుకే మనం చదువుకున్న మాట లోకా సువార్త 5వ అధ్యాయం 31, 32 వచ్చిన భాగాలు. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కర్లేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని. ఎవరిని పిలుస్తాకు వచ్చాడంటండి? మారు మనసు పొందడానికి, పాపులను పిలవడానికి వచ్చాను. అందుకే పేతురు దగ్గరికి వెళ్ళి దోనెక్కాడు, ఎత్తుక్కుంటా వెళ్ళాడు. ఆ దోనిలో కూర్చున్నాడికి అర్థమయ్యింది. అమ్మా, ఆయన రుచి తెలిస్తే, ఆయనలో ఉన్న సుగుణాలు అర్థమైతే, ఆయనలో ఉన్న భావాలు అర్థమైతే దేవుణ్ణి గొప్పగా ఆరాధన చేయగలుగుతాం. లేకపోతే చేయలేం, ఆరాధన చేయలేం, ఆయనతో పాటు కలిసి ఉండలేం, ఆయనతో కలిసి బ్రతకలేం. ఇవన్నీ నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలంటే బ్రతుకుండగానే తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత ఏం తెలుసుకోవడానికి అవకాశము ఉండదు. మీరు ఏమనుకోకండి, చనిపోయిన తర్వాత చచ్చిపోయిన ఆయనకి చేపల కూర ఇష్టం అనుకోండి, మనం ఏం పెడతాం అతనికి? చేపల కూర తినేవాడు అని చేపల కూర అక్కడ పెడతాం. కానీ చేపల కూర అతను తింటాడా? బతికుండగా తిన్నాడు, నిజమే, బతికుండగా ఉన్నాడు కాబట్టి తిన్నాడు. మరి చచ్చిపోయినాడు తింటాడా అంటే తినడు. కాబట్టి బతికుండగానే మనం ఏదన్నా పెట్టాలి. అలాగే బ్రతికుండగానే నీలో ఉన్న పాపమును గురించి ఆలోచించాలి. చనిపోయిన తర్వాత ఆలోచించడానికి ఏమీ లేదు అక్కడ. బతికుండగానే నీలో ఏముందో నువ్వు ఆలోచించాలి. బతికుండగా నీలో సమాధానం ఉందో లేదో ఆలోచించాలి. బతికుండగా నీలో పాపం ఉందో లేదో నువ్వు గ్రహించుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఆలోచించడానికి ఏమీ ఉండదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని పాపుల రక్షకుడు అంటారు. ఎందుకంటే ఆయన పాపము నుండి బయటకు తీసుకుని రావడానికి ఏమన్నా పాపులనే పిలువ వచ్చి ఎందుకు నాయన అంటే వారు మారు మనసు పొందుటకు. వారికి ఏమి రావాలంట? మారు మనసు పొందడానికి. కాబట్టి నేను గొప్పవాణ్ణి, నేను ఉన్నతమైన వాణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, పరలోకములో నివాసం ఉండేవాణ్ణి, మహోన్నతుడను, సర్వోన్నతుడను, నిత్య నివాసిని. కానీ నీ కొరకు దీనత్వాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాను. నాలో ఈ సుగుణాలు ఉన్నాయి. ఆ రుచి నీకు తెలిసిందా? అదే ఆయన ప్రశ్న. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆ రుచి మనకి తెలపడానికి ఆయన మాట్లాడినటువంటి మాటను పేతురు గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడంటే ఏం చేస్తానంటే ఆయన తన అడుగు జాడల్లో నడవడానికి దేవుడైనటువంటి ఆయన మానవ దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చి దేవుని యొక్క రుచిని తెలపడానికి ఇక్కడ మన కొరకు బలైపోయాడు. ఆయన రుచిని తెలపడానికి నన్ను టేస్ట్ అయ్యి లోకములో ఉన్నవన్నీ తిన్నావు, ఈ జీవాహారాన్ని కూడా చూడు. లోకములో ఉన్న వెలుగును చూసావు, ఈ జీవపు వెలుగును చూడు. లోకములో ఉన్న మనుషులందరినీ చూసావు, లోకంలో ఉన్న సంగతులన్నీ నీకు తెలుసు. కానీ నా గురించి నీకు తెలిసిందా? అది ప్రశ్న. కనుకనే ఆయన ఏం చేశాడంట? మాదిరి ఉంచడానికి భూమి మీదకి వచ్చి ఆయన తన అడుగు జాడల యందు నడుచుకోవాలని మాదిరి చూపించాడు. కాబట్టి ఒకవేళ ఆ మాదిరి, ఆ రుచి నీకు అర్థమైతే, నాకు అర్థమైతే మనం ఏ విధమైన స్థితిలో ఉంటామంటే అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి. ఏంటమ్మా? ప్రభువు దయాళుడని మీరు రుచి చూస్తే, ఆయన టేస్ట్ నీకు అర్థమైతే సమస్తమైన దుష్టత్వము ఉండదట నీలో. చూసారా?
ఆయన రుచి తెలిస్తే నీలో ఏముండదు? దుష్టత్వం ఉండదు. దుష్టత్వం ఉండదు. దుష్టుని యొక్క లక్షణాలు ఉండవు. ఆ రుచి నీకు తెలియకపోతే నీలో అన్నీ ఉంటాయి. పేరుకైతే మాత్రం బైబిల్ పెట్టుకుంటాం, పేరుకే ప్రభు అంటాం, పేరుకే ఆరాధన అంటాం, పేరుకే మందిరానికి వస్తాం. కానీ దేవుని యొక్క రుచి నీకు తెలియకపోతే నీలో ఏముంటుంది? సమస్తమైన దుష్టత్వం ఉంటుంది. ఒకవేళ తెలుసుంటే ఇది నీలో ఉండదు. సమస్తమైన కపటము, సమస్తమైన వేషధారణ. దేవుని రుచి తెలిస్తే కపటం అనేది ఉండదు. దేవుని రుచి తెలిస్తే వేషధారణ ఉండదు. అసలు ఎంత విచిత్రం అండి. ఆ తర్వాత అసూయను, సమస్త దూషణ మాటలను మాని, ఇవేమి నీలో ఉండవు. మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు ఎలా ఉంటారంటండి? క్రొత్తగా జన్మించిన శిశువుల, అప్పుడే పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారండి? అంటే వాళ్ళలో కపటం ఉంటుంది అంటారా? ఎవరు వచ్చినా సరే వాడేమంటాడు? హీ అంటాడు, లేకపోతే ఏడుస్తాడు. రెండు వచ్చాడికి నవ్వటం ఒకటి, ఏడుతాం ఒకటి. ఇంకేమంటండి? క్రొత్తగా పుట్టిన శిశువుకి కపటం ఉంటుందా? అసూయ ఉంటుందా? మాట్లాడరే. దుష్టత్వం ఉంటుందా? దోషణ మాటలు ఉంటాయా? వాడు ఏమైనా తిడతాడా? మనల్ని బూతులాడతాడా? మాట్లాడరేంటండి? కొత్తగా పుట్టిన శిశువు ఏమైనా ఆడతాడా? ఎదిగిన తర్వాత మొదలెడతాడు. ఎందుకంటే తాత మామ అంటుంటే బాగా విన్నాడాడు, అందుకని వచ్చినాయి వాడికి. మీరు ప్రభువు దయాళుడని రుచి చూచిన ఉన్నాడలా మీకు తెలుసుంటే మాత్రం మీలో ఇది ఉండదు. ఇది మీరు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు ఏం చేస్తారు? ఆపేక్షిస్తారు. ఆ పాలను రుచి చేస్తారు. క్రొత్తగా పుట్టేటువంటి శిశువు పాలను ఎలాగైతే రుచి చూస్తాడో ప్రతిరోజు నా మాటలు అలా రుచి చూస్తారు మీరు. ఏది? ఈ కపటము, వేషధారణ లేక, అసూయలు లేక మనకు ఆ రుచి తెలిస్తే ఎంత బాగుంటాం. ఎవరు వచ్చి మాట్లాడినా మనకి ఏమనిపిస్తుంది అంటే ఏమీ అనిపించదు. మీకు వచ్చి చెప్తాను చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాను మైక్, ఇక్కడ మాట్లాడుతున్నాను మైకు. చెడ్డోడు వచ్చాడు అనుకోండి, ఇది మాట్లాడనంటదా? మాట్లాడరా మీరు? చెడ్డోడు వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు అనుకోండి, మాట్లాడనంటదా? పోనీ మంచోడు వచ్చాడు అనుకోండి, మాట్లాడనంటదా? అంటే ఎవరు వచ్చినా కూడా ఈ మైక్ ఏం చేస్తుందంటే మాట్లాడుతూనే ఉంటుంది. దాని పని ఏంటంటే మాట్లాడుతూనే ఉంటుంది. వాక్యపు వెలుగులో మనందరము చూసుకుంటే నువ్వు ఎలాంటివాడైనా సరే ఆ వాక్యం ముందు నిలబడితే ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. చెడ్డోడితోనూ మాట్లాడుతుంది, మంచోడితోనూ మాట్లాడుతుంది. నేను కాదు అని అందు. అందుకే జీవాహారము, జీవపు వెలుగు, ఈ రెండు మన దగ్గర ఉండాలి. యేసుక్రీస్తు యొక్క సుగుణాలు మనకి తెలియడం కోసమే దేవుడు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూచి తెలుసుకోండి. ఒకవేళ రుచి తెలియకపోతే అక్కడక్కడ తిరుగుతావమ్మా. బైబిల్లో అడుగబడిన పంది బురదలో దొర్లినట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్టు. రుచి తెలియకపోతే మనం అలా ఉంటామంటే. రుచి తెలిస్తే క్రొత్తగా జన్మించిన శిశువుల వలె ప్రతిరోజు ఆ వాక్యపు పాలను ఆపేక్షిస్తూ దినదినము అభివృద్ధి చెందుతాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకు అనంటే మనం అభివృద్ధి పొందాలి. దినదినము ఎందుకు మనం ఎదగాలని కోరుకుంటున్నట్టు ఆయన మన రుచి, దేవుని రుచి ఒకటి కావాలి. ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన మనస్తత్వం అంతా మంద కూడా అందులో కలవాలి. అందుకే ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి మనం రక్షించాడు ఆయన. అది ఆయన ఉద్దేశం. పెద్ద షారోన్ పుష్ప ఆ పాలను ఆపేక్షించి వెళ్ళిపోయింది. ఆ తల్లి ప్రభు సన్నిధిలో ఉంది. మనం కూడా అలాగే వెళ్ళాలి. కల్మషం లేని మనస్తత్వాలు కలిగిన వారిగా ఈ నూతన సంవత్సరంలో అందరము ఆ విధంగా సంతోషముతో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ, దేవుని చిత్తానుసారంగా జీవితాలు కాపాడుకోవాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రి ప్రభా తల్లి గారి యొక్క గృహములో మీ నామాన్ని స్తుతించుటకు మీరు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రములు. దైవికమైన ఆలోచనల చేత, తలంపుల చేత
ప్రభువా, మీ యొక్క సుగుణాలు ఎరిగిన వారైతే, మీ రుచి తెలిసిన వారైతే మీ అడుగు జడల్లో నడుస్తారు. పేతురు గ్రహించినట్లుగా పాపినని గ్రహిస్తారు. ప్రభువా, మీ రుచి ఎరుగునట్లుగా అనేక హృదయాలను తెరవండి. అనేకులను ప్రభువా నడిపించండి. ఈ లోకపు వెలుగు క్షణమాత్రం ఉండేదే కానీ జీవపు వెలుగు పరలోకానికి నడిపిస్తుంది. ఈ లోకపు ఆహారం నశించిపోతుంది కానీ జీవాహారం పరలోకానికి నడిపిస్తుంది. దాని కొరకు ప్రయాసపడుతూ మీ చిత్తానుసారంగా బ్రతికే ధన్యతను దయచేయండి. మీ ప్రియ బిడ్డలు రాంపండు గారిని, అలాగే మరే కుమారుని సంతోషమని, వారి పెద్ద సోదరుడిని, వారి కుటుంబాలను మీరు దీవించి నాయన మీ చిత్తానుసారంగా వారిని బలపరిచి మీ రుచి ఎరిగిన కుటుంబంగా ఎదిగి ఫలించే ధన్యతను దయచేయండి. తల్లిగారు పెద్ద శారణ పుష్ప గారు సంపాదించుకున్న ఆ గొప్ప భాగ్యాన్ని కుటుంబం అంతా సంపాదించుకునే కృప దయచేయండి. మా ప్రాంతాన్ని, మా వాడకట్టు ప్రజలను ప్రభా, మా ప్రాంతంలో ఉన్న మీ ప్రియమైన బిడ్డలను, వారిని వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. ఈ నూతన సంవత్సరంలో మరిన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నింపబడి మీకు లోబడి బ్రతికే ధన్యతను దయ చూపించమని కోరుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.